హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ ఫర్ వెయిట్ లాస్. ఈ ప్రోటీన్ పౌడర్ మీ అందరి కిచెన్లోనూ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ ప్రోటీన్ పౌడర్ మన అమ్మమ్మలు నానమ్మల కాలం నుంచి అందరూ వాడుతూ వస్తున్నారు. అందుకే వాళ్ళు అంత హెల్తీగా ఉన్నారనమాట. అది ఏంటి అనుకుంటున్నారా? ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా దగ్గర బ్యాచెస్ 1st ఆఫ్ ద మంత్ కి 16th ఆఫ్ ద మంత్ కి స్టార్ట్ అవుతాయి. మేము బ్యాలెన్స్ డైట్ తో పాటు ఫిజికల్ యాక్టివిటీని కూడా వీడియోస్ ద్వారా పంపిస్తాము. ఇంట్లోనే మీరు ఒక గంట సేపు హెల్తీగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఒక బ్యాలెన్స్ డైట్ ని తింటూ ఈజీగా హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. మీలో ఎవరైనా ఇట్లా హెల్తీ వేలో వెయిట్ లాస్ కావాలి అని ఎదురు చూస్తూ ఉంటే డెఫినెట్లీ నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్ కి మెసేజ్ చేయొచ్చు. మా టీమ్ మెంబర్స్ మీకు డైట్ డీటెయిల్స్ ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ అంటూనే అందరూ ఏమనుకుంటారు? డ్రై ఫ్రూట్స్ తో చేసిన పౌడర్ అని అనుకుంటారు కదా. కాదండి, నల్ల శనగల్ని హై టెంపరేచర్స్ లో బాగా రోస్ట్ చేసి పౌడర్ చేస్తే వచ్చే పౌడరే హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్. దాన్నే సత్తు పౌడర్ అని కూడా పిలుస్తాము. ఇది ఒక 100 grams తీసుకోవడం ద్వారా ఆల్మోస్ట్ ఆల్ మనకు 20 to 25 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. దీంట్లో డైటరీ ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, బి విటమిన్స్ ఇవన్నీ ఎక్కువ మోతాదులో లభిస్తాయి. సో ఇది తీసుకోవడం ద్వారా మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్. దీంట్లో ఉన్న ప్రోటీన్ కంటెంట్ మన బాడీలో మజిల్ మాస్ని ప్రిజర్వ్ చేసి మన బాడీ మెటబాలిజంని ఇంక్రీజ్ చేసి వెయిట్ లాస్లో చాలా హెల్ప్ అవుతుంది. దీంట్లో ఉన్న ఫైబర్ మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తూ మన డైజెషన్ ప్రాసెస్ని స్మూత్గా నడిపిస్తుంది అన్నమాట. అండ్ అదే కాకుండా ఇది మన హార్ట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. మన బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గించేస్తుంది. అండ్ ఎప్పుడైతే డైట్ చేసినప్పుడు నీరసంగా ఉంటుందో, క్రేవింగ్స్ ఎక్కువగా వస్తాయో, అప్పుడు ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం ద్వారా మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ స్టడీగా రిలీజ్ అయ్యి మనకు ఎటువంటి క్రేవింగ్స్ రాకుండా కాపాడుతాయి. అండ్ దాంతోపాటు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ ప్రోటీన్ పౌడర్ డైలీ కన్జ్యూమ్ చేయడం ద్వారా వాళ్ళ షుగర్ లెవెల్స్ స్టడీగా రిలీజ్ అవుతాయి. ఇన్సులిన్ స్పైక్స్ని తగ్గించుకోవచ్చు అండ్ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రోటీన్ పౌడర్ని ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి? ఎప్పుడైతే మనకు ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతాయో అప్పుడు ఒక గ్లాస్ మజ్జిగలో స్పూన్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ని అంటే సత్తు పౌడర్ని మిక్స్ చేసుకొని కొద్దిగా జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకొని తీసుకున్నారు అంటే మీ ఎనర్జీ లెవెల్స్ స్టడీగా రిలీజ్ కావడమే కాకుండా చాలాసేపు ఆకలి కాకుండా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ మీరు తినే చపాతీల్లోనూ ఈ ప్రోటీన్ పౌడర్ని కలుపుకున్నారు అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా స్పైక్ కావు. అండ్ మీరు తినే ఓవర్ నైట్ ఓట్స్లోనూ చాలామంది ప్రోటీన్ పౌడర్ని కొనుక్కొని యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రోటీన్ పౌడర్ని ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా మీకు ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ వెయిట్ లాస్లో కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ ప్రోటీన్ పౌడర్ని నా క్లయింట్స్కి డిఫరెంట్ ఫామ్స్లో చట్నీలో, లేదు అంటే చపాతీలో, ఓవర్ నైట్ ఓట్స్లో, ప్రోటీన్ షేక్స్ ద్వారా ఇలా డిఫరెంట్గా రెసిపీస్ చెప్పి ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. సో మీరు కూడా ఇంట్లో ఈ ప్రోటీన్ పౌడర్ అంటే సత్తు పౌడర్ని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంది. వేలు పెట్టి ఏవేవో ప్రోటీన్ పౌడర్లు కొనుక్కోకుండా ఒక 500 రూపీస్ పెట్టేసి ఈ ప్రోటీన్ పౌడర్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ మీ ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి వరకు అందరికీ ఇవ్వండి. సో ఇంత ఈజీగా అవైలబుల్గా ఉన్న ప్రోటీన్ని ఎందుకు వదులుకుంటారు? కంపల్సరీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకొని ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నిటినీ ఎంజాయ్ చేయండి. ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.